అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక క్వశ్చన్ ఫ్రమ్ ద ఫ్యాన్స్. అప్పట్లో మీ ప్యాషన్ బైక్స్ అన్నారు. అప్పట్లో అంటే ఎప్పుడు 1940s 60s ఒక 9 ఏళ్ల క్రితం మీతో పాటు నేను ఇంటర్వ్యూ మీరు చేశాను. ఎలా మాట్లాడుతున్నారంటే 1940లో 56లో అయినా శ్రీ 420 రాజ్ కపూర్ గారితో యాక్ట్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఒక తిప్పి కొడితే ఎంతండి మొన్నే కదా చేస్తా సినిమాలో. అదే ఒక 7 years బ్యాక్ నేను ఎస్వి రంగారావు గారు కన్నమ్మ గారు అందరూ కూర్చున్నప్పుడు ఎన్టీ రామారావు గారు నేను కలిసి అట్లా కాదు. ఇది చాలు మాకు, ఇది చాలా చాలు, చెప్పండి. ఇది చాలు. ఇప్పుడు మీ ప్యాషన్ ఏంటో చెప్పండి. ప్యాషన్ అంటే దేనికి సంబంధించి? అంటే దోస్ డేస్ యూ సెడ్ దట్ యువర్ ప్యాషన్ వాజ్ బైక్స్. సో దోస్ డేస్ ఇన్ ద సెన్స్ 7 years బ్యాక్ వెన్ ఐ ఆస్క్డ్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ. బట్ ఇప్పుడు మీకు ఉండేటువంటి ఈ బిజీ స్కెడ్యూల్స్ ప్రకారం అది బిఫోర్ క్రిస్టియన్ ఎరా. ఇప్పుడు నా ప్యాషన్ అంటారా? అంటే ఏది పడితే అలా అడిగారు, ఏది పడితే అలా చెప్పలేం కదా, అందుకని ఆలోచిస్తాను. సుమా గారు మాట్లాడుతా గత కాలంలో కొన్ని ఏమన్నారండి మీరు ఇందాక సుమా గారు? అప్పట్లో లేదండి, అంటే మెల్లిగా నన్ను బీసీ ఎరాలోకి పెట్టేశారండి. ఈ మధ్యన ఓజీ వచ్చిందని కూడా మీరు మర్చిపోయారు. సరే, అంటే నేను రెగ్యులర్గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను ఇలా మీరు వెనక్కి నెట్టేయడం భావ్యం కాదని బల్ల గుద్ది మరీ ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. బాధ కలిగిస్తున్నాయి నాకు ఈ మాటలు. సరదాగా మీకు తిరిగి ఒక ఇందాక సుమా గారు చెప్పినట్టుగా చాలా దశాబ్దాల క్రితం అప్పుడెప్పుడో నేను చాలా సినిమాలు చేస్తున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది కదా, చాలా రోజుల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం ఆ మర్చిపోయిన నా భావనని తిరిగి ఈ సినిమాలో హరీష్ గారు తీసుకొచ్చారు. దాన్ని సినిమా నాకు చాలా ఇష్టమైంది. నాకు అన్నం పెట్టిన సినిమా, ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపునిచ్చిన సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను.